మనము పోరాడున్నది శరీరులతో కాదు, అంటే శరీరులైన మనుషులతో కాదురా పిచ్చోళ్ళారా, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులను ఎందుకు అన్నాడో తెలుసా? స్టార్టింగ్ లో ఈ లోకానికి నాథుడు ఆదాము, అతడు పదవీచ్యుడైనాడు. ప్రస్తుతం అని ఎందుకు అన్నాడో తెలుసా? భవిష్యత్తులో మళ్ళా వాళ్ళ చేతుల్లోంచి ఇది యేసయ్య చేతిలోకి పోయింది. కోట్టు చాపట్ల దేవునికి మహిమ చెప్పు. భవిష్యత్తులో ఈ లోకమంతా మళ్ళా యేసయ్య వశమైంది. 1000 ఏళ్ళు యేసు క్రీస్తు ప్రభు అనే వ్యక్తే రాజుగా అందరికీ ప్రత్యక్షంగా కనబడుతూ యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ప్రపంచమంతటిని కూడా ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 10 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, ఏకంగా 1000 సంవత్సరములు యేసే రాజుగా పరిపాలిస్తాడు. ఆ తర్వాత సంపూర్ణ అంతం కలుగుద్ది.